ఫ్రెండ్స్, మీ ప్రశ్నలు నా సమాధానాల్లో ఈరోజు క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే వాచ్ టైం తగ్గుతుందన్నా ఎందుకు? రీసెంట్గా చూసుకున్నట్టయితే చాలా మంది వాచ్ టైం రిలేటెడ్గా అడగడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాచ్ టైం అనేది తగ్గడానికి మనకు చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఒక్కదాని వల్ల మాత్రమే తగ్గుతుందని అయితే చెప్పలేం. ఛానల్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. మరి ముందుగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక రీజన్ అయితే చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను లైక్ చేయమని అడగడం లేదని చాలా మంది వీడియో చూసైతే వెళ్తున్నారు. మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి ముందుగా ఫస్ట్ రీజన్ కనుక చూసుకున్నట్టయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాచ్ టైం అనేది వైటీ స్టూడియోలో హోమ్ పేజీలో ఏదైతే అనలిటిక్స్కి సంబంధించి లాస్ట్ 28 డేస్ది చూపిస్తుందో దాన్నే చూసుకోవడం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా ప్రతి ఒక్కరు చేసేదే అదే. కానీ అక్కడ మనకు లాస్ట్ 28 డేస్కి సంబంధించి వాచ్ టైమే ఉంటుంది. కాబట్టి 29 డే రోజు మీకు లాస్ట్ 29 డే రోజు ఏదైతే వాచ్ టైం అనేది గెయిన్ అయిందో అది మైనస్ అయితే అవుతుంది. ఎక్కడ నుండి మైనస్ అవుతుంది? మీకు ఇక్కడ ఏదైతే హోమ్ పేజీలో చూపిస్తుందో అక్కడ నుండి మైనస్ అవుతుంది. కానీ మీరు లైఫ్ టైంలో చూసుకున్నట్టయితే ఆ వాచ్ టైం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, వాచ్ టైం అనేది ఎప్పుడు కూడా మీరు రియల్గా చెక్ చేసుకోవాలంటే లాస్ట్ 28 డేస్ది చూడకండి. ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎవరికైతే మానిటేషన్ అనేది ఎనేబుల్ అవ్వలేదో కింద మీరు ఎర్న్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ నుండి మీరు లాస్ట్ 365 డేస్కి సంబంధించి వాచ్ టైం అనేది చెక్ చేసుకోవచ్చు. మీరు అక్కడ లైఫ్ టైం అనేది సెలెక్ట్ చేసుకున్నా సరే కంప్లీట్ మీ వాచ్ టైం అనేది చూపిస్తుంది. ఇదొక రీజన్. ఇంకో రీజన్ కనుక చూసుకున్నట్టయితే నార్మల్గా మనకు యూట్యూబ్లో చూసుకున్నట్టయితే వాచ్ టైం అనేది ఒకసారి కౌంట్ అయిన తర్వాత కొన్నిసార్లు యూట్యూబ్ ఏం చేస్తుందంటే అందులో ఏవైనా సరే బాట్ వ్యూస్ అనేది ఉన్నట్టయితే, అంటే జెన్యున్ వ్యూస్ అనేది లేనట్టయితే ఆ తర్వాత ఆ వ్యూస్ని అయితే కౌంట్ అయితే చేయడం జరగదు. ముందుగా మనకు చూపించినా సరే అప్డేట్ చేసిన తర్వాత ఆ వ్యూస్ తగ్గుతాయి. అదేవిధంగా దాని నుండి వచ్చిన వాచ్ టైం కూడా మనకు కొన్నిసార్లు తగ్గడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒక రీజన్ అనమాట. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మీ వీడియోస్ని మీరే మళ్ళీ చూసుకోకండి. అదేవిధంగా వేరే వాళ్ళతో ఏదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే చేయించుకుంటారో ఆ విధంగా చేయించుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువగా బాట్ వ్యూసే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని అయితే నేను చాలాసార్లు అయితే చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఆ తర్వాత అంతా మాది ఓకే ఉందన్నా, అయినా సరే మాకు నిన్న ఒక వాచ్ టైం కనిపించింది, ఇప్పుడు మాకు సడన్గా వాచ్ టైం అనేది తగ్గింది, మేము అలాంటిది ఏం చేయలేదు, కానీ వాచ్ టైం అనేది సడన్గా ఎందుకు తగ్గిపోయిందంటే దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అప్పుడప్పుడు మనకు యూట్యూబ్లో కొన్ని అప్డేట్స్ అనేది తీసుకొచ్చినప్పుడు కొన్ని గ్లిచెస్ అయితే వస్తాయి. అవి ఆటోమేటిక్గా కొన్ని డేస్ తర్వాత, ఒక ఫ్యూ డేస్ తర్వాత అవే సెట్ అవుతాయి. కాబట్టి మీ వాచ్ టైం అనేది ఎక్కడికి పోదు. అలాంటి వాచ్ టైం అనేది 100% మళ్ళీ మీకు బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.